బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే నవ వసంతం 2026కు తెలుగు రాష్ట్రాలు భక్తి శ్రద్ధలతో ఘన స్వాగతం పలికాయి. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వేములవాడ రాజన్న క్షేత్రం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఇష్ట దైవాలను దర్శించుకుని ఏడాదంతా సుఖ సంతోషాలతో సాగాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు మరియు ప్రసాదాల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉదయం నుంచి నగర రోడ్లన్నీ ఆలయాలకు వెళ్లే భక్తులతో రద్దీగా కనిపించాయి. ప్రత్యేక పూజలు, అర్చనలతో నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం తొలి 3 రోజులు తేదీలకు సంబంధించి ఇప్పటికే ఈడిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. గోవిందా 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 గోవిందా. మేడం తెలుగేనా? తెలుగేనా అండి? తెలుగా మేడం?
అలాగే ఈ 7 రోజులు ఎస్సీడీ శ్రీవాణి దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. స్థానికులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మందికి చొప్పున ఇప్పటికే ఈడిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. తెలుగా మేడం? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తేదీ వరకు తిరుమలలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేయనున్నట్లుగా టీటీడీ తెలిపింది. మేడం తెలుగేనా? తెలుగేనా అండి? తెలుగా మేడం? ఇక తిరుమలలో నూతన సంవత్సర వేడుకలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే 2025కు వీడ్కోలు చెప్తూ 2025కు స్వాగతం చెప్తూ ప్రపంచ వ్యాప్తంగా కూడా సరే నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్ని అంటిన పరిస్థితి ఉంది. అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో మాత్రం గోవిందనామ స్వరంతో మారుమోగిన పరిస్థితి ఉంది. శ్రీవారి ఆలయం ముందు సరిగ్గా 12 గంటల సమయానికి 2026 సంవత్సరానికి స్వాగతం చెప్తూ ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున సరే అక్కడ గోవింద నామాలతో వెల్కమ్ చెప్పిన పరిస్థితి ఉంది. అదే విధంగా గోవింద స్మరణతో కూడా సరే అట తిరుమల కొండలన్నీ శేషాచల కొండలన్నీ మారుమోగిన పరిస్థితి. ఆలయం వద్ద అయితే అగడం వద్ద నుంచి స్వామివారి ఆలయం వరకు కూడా సరే వేలాది మంది భక్తులు ఆలయం వద్ద చేరుకొని ఒక్కసారిగా అక్కడ దీపాలు పెట్టు గోవింద నామస్మరణలతో మారుమోగి శ్రీనివాస గోవింద అంటూ గోవింద జపం చేసిన పరిస్థితి ఉంది. అటు ప్రపంచ దేశాల నలుమూల నుంచి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు గత 2 రోజులుగా కూడా సరే వైకుంఠ ద్వారం ద్వాదశి సంబంధించి స్వామివారి డిక్సిస్టం ద్వారా దర్శనాలు చేసుకొని వచ్చినటువంటి భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. స్వామివారి సన్నిధిలో నూతన సంవత్సరం వేడుకలు అది కూడా స్వామివారి ఆలయం వద్ద చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా సరే ఆ భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అయితే ద్వాదశి వైకుంఠ ఏకాదశి సంబంధించి కేవలం 1 నుంచి 2 గంటల వ్యవధి లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయట వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ యొక్క నూతన సంవత్సరం సంబంధించి ఇవాళతో అయితే 3 రోజులకు సంబంధించి అంటే 30, 31 ఒకటి ఈ 3 రోజుల డిక్సిస్టం కూడా సరే ఇవాళకు ముగినింది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున కూడా సరే ప్రముఖులైతే వచ్చారు. ఏదైతే నూతన సంవత్సరం కావడంతో ఉదయం
ప్రముఖులు అటు వైకుంఠ వాకిలతో దర్శనం చేసుకుని కూడా సరే బయట ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద నూతన సంవత్సరం వేడుకలైతే నిన్న రాత్రి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అక్కడ శ్రీవారి ప్రసాదం శ్రీవారికి ఇష్టమైన లడ్డును కూడా సరే వాళ్ళు పంచుకుంటూ ఒకరికొకరు అంటే దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఒకరికొకరు అక్కడ కలుసుకొని వాళ్ళందరూ కూడా సరే శ్రీనివాస గోవింద జపించేస్తూ గోవింద నామస్కారంతో అందరికీ గోవింద నూతన సంవత్సరం శుభాకాంక్షలు అంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చిన వారు ఒకరికొకరు నమస్కారాలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో అక్కడ నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించిన పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. Right, Gidna, thanks for the updates. హ్యాపీ న్యూ ఇయర్ గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తాయి. కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలని దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2వ పర్వదినం చాలా అద్భుతంగా దర్శనం అయింది. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ మంచి బాగా జరగాలని కోరుతున్నాం. ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ ధర్మానికి కాపాడుతారని కోరుచున్నాం. మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీ పెట్టడం వలన దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. నా పేరు వినోద్ కుమారు. లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరము వేడుకలు కూడా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తాయి. కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలని దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి